వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ కాకినాడ పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొల్లిబోయిన శ్రీనివాస్ యాదవ్, జోన్ 2 బీసీ కోఆర్డినేటర్ బీసీసీఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరావు, పెరిక సాధికార సమితి జిల్లా కన్వీనర్ కె నరసింహరావు విమర్శించారు. బుధవారం కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గదుల సాయిబాబా, జోగారాము, కిలాడి ప్రభుదత్త, చలంగి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కానీ బహిరంగ సమర్పణ అయితే చెప్పాలి. పండుబాబు గారికి చెప్పని పక్షాన దీన్ని పర్యావరణ నష్టం మీకు కల్పించే ఏర్పాటు మీకు సిద్ధం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని తగు నిర్ణయం తీసుకుంటే బీసీలందరూ ఏకమై గుణపడని చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. కానీ అయాల చంద్రబాబు అయాల జగన్ రెడ్డి మోసం చేశాడు, తర్వాత మీరు మోసం చేస్తారు. అంటే ఇది రెడ్ల వ్యవస్థలా ఉంది. కులాల పేరు చెప్పుకుంటే మీరు బతకడం కరెక్ట్ కాదు. బీసీలు అనేది 56% ఉన్నాము టోటల్గా స్టేట్ వైడ్. ఇవాళ ఈ అగ్రికుల క్షేత్రులే 68,000 మంది ఉన్నారు ఇక్కడ. అటువంటి గ్రిప్ ఉన్న వాళ్ళని పట్టుకుని మీరు ఎక్కువైన బూతులు మాట్లాడుతున్నది ఎంతవరకు కరెక్ట్? తారపుడు చంద్రశేఖర్ గారు అంటే డబ్బు అహం కాదని కావాలి. ఇక్కడ మంచి సీట్ అనేది ఉంది. నిర్ణయం మంచిగా తీసుకోమని సభావం కోరటం జరుగుతుంది. అలాగే ఇవాళ మీరు ఎమ్మెల్యే, రేపు మళ్ళీ మా పండుగ గారు ఎమ్మెల్యే అవుతారు. ఖచ్చితంగా దాన్ని తగిన మూల్యం అయితే చెల్లించుకునే అవకాశం మాకు దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తామని ఈ సభకు వారి జాతిని ఉద్దేశించి అలాగే వారిని వ్యక్తిగతంగా విమర్శించడం సరైన నిర్ణయం కాదని, ఇలాగా ఆయనపై మీరు ఏదైనా ప్రత్యేకంగా అంటే పార్టీ పరంగా కానీ ఆయన చేసిన అభివృద్ధిపై కానీ కొండబాబు గారు ఆధారాలతో నిరూపిస్తూ దాడి చేస్తుంటే దాన్ని తట్టుకోలేక దానికి ఆధారాలు తన మీద జరుగుతున్న దాడికి సరైన ఆధారాలు నిరూపించుకోలేక వ్యక్తిగత విమర్శలు దిగడం, అలాగే బీసీ కులాలు అత్యధికంగా ఉన్నటువంటి బీసీ కులాలను కించపరచడం, గత ఎన్నికల్లో ఆయన అధికారంలో రావడానికి కారకులైన బీసీలను కూడా చులకన భావంతో చూసి తన జాతి అహంకారాన్ని బీసీలపై వాళ్ళ పార్టీ వైఖరిని చూపిస్తూ మా బీసీలని చులకనగా మాట్లాడుతున్నటువంటి చంద్రశేఖర్ గారికి, కొండబాబు గారికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి బీసీలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మా తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా బీసీసీఎల్ కమిటీ నుంచి నేను కోవడం. ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి శాసనసభ్యులుగా ఉండి ఆయన 2019లో శాసనసభ్యులు ఎన్నికయ్యాడంటే ఇక్కడ కాకినాడ నుంచి అత్యధిక బీసీలు ఉన్న జనం ఓట్లేస్తేనే గెలిచారన్న ఆలోచన మాని మర్చిపోయి ఆయన పక్కన కూడా మొన్ననే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఒక కమ్యూనిటీ ఉన్నా కూడా ఆ కమ్యూనిటీ కూడా లెక్క చేయకుండా జాతిని తిట్టడం అంటే చాలా బాధాకరమైన విషయం. అంటే ఈరోజు రాష్ట్రంలో బీసీలు లేకుండా రాష్ట్రంలో ఎవరు కూడా గెలుపులేదండి. కంపల్సరీ కూడా మరి బీసీలకి ఆయన ప్రత్యేకంగా క్షమాపణ చెప్పి అలాగే వనబాబు చేసిన వ్యాఖ్యలకి వెనక్కి తీసుకోవాలని ఆయన బీసీలని ఒక ఉన్నతంగా చూసే వ్యవహారం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే వైసీపీ 7 నియోజకవర్గంలోనూ కూడా ఓసీలకే పదవులు కట్టబెట్టి బీసీలు అణగదొక్కే కార్యక్రమం మొదలుపెట్టారు. 2019లో బీసీలు అందరూ కూడా పార్టీని నమ్మి ఓట్లు వేసినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో 7 నియోజకవర్గాలు కూడా ఓసీలకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో తెలుగుదేశం బీసీలు సీట్లు ఇస్తుందని ఆలోచనతో పార్టీని విమర్శించున్నారైనా అలాగే బీసీ నాయకుల్ని కూడా అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి దీన్ని మన పత్రికాముఖంగా మేము